నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాట అండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతుమమ్మ. ఈ రోజు మన మాట అండి వీడియోలో మరో మాట. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ని సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ వీడియోని అయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. వచ్చేయండి మరి మన వీడియోలోకి. ఈ రోజు మనం మాట్లాడుకునే మాట, మన చుట్టూ ఎట్లాంటి మనుషులు ఉన్నారు అంటే అసలు ఎదుటోని ప్రాణం పోతుంది అన్నా గాని ఇంత కూడా చెననం లేని మనుషులు తయారైతారు మన చుట్టూ. అలా మనం మాట్లాడుకునే మాట, ఒక నిండు గర్భిణి చుట్టుపక్కల వాళ్ళ అశ్రద్ధ వల్ల, చుట్టుపక్కల వాళ్ళ ప్రవర్తన వల్ల ఒక నిండు గర్భిణి కడుపులో తన బిడ్డను కోల్పోయింది. అట్లాంటి నరకం అసలు ఎవరికి రావద్దు అని నేను అనుకుంటున్నాను. మన చుట్టుపక్కల ఎట్లాంటి మనుషులు తయారైతున్నారంటే ఈ రోజు వాళ్ళ గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ వీడియో ద్వారా మీ చుట్టుపక్కల ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా పెళ్లి చేసుకొని కాపురం మొదలు పెట్టారు ఇద్దరు దంపతులు. అబ్బాయి ఉద్యోగం రీత్యా అటు అమ్మ వాళ్ళకి గాని ఇటు అత్తగారికి గాని ఎవరు కూడా దగ్గర లేకుండా వాళ్ళు మాత్రమే సపరేట్ గా కుటుంబాలకి దూరంగా ఉద్యోగం కోసం వచ్చి బతుకుతున్నారు ఆ కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు. అమ్మాయి హౌస్ వైఫ్, అమ్మాయి ఇంట్లోనే ఉంటది, పెద్దగా చదువుకోలేదు. అబ్బాయి మాత్రం ఎంతో అంత కొద్దిగా చదువుకొనే ఉన్నాడు. పొట్టకు బట్టకు లోటు లేనంత మాత్రం ఆయన సంపాదిస్తున్నాడు. అట్లా భార్యాభర్తలు సంతోషంగా ఉన్న టైంలోనే భర్త తాగుడికి బానిసయ్యాడు. అది కూడా దోస్తులతోని. ఆయన పని చేసే దోస్తుల దగ్గర నుంచి ఆయన ఒక తాగుబోతులాగా మారిపోయాడు. రోజు రోజుకి ఆయన తాగడం ఎక్కువనే అవుతుంది కానీ తగ్గడం లేదు. అమ్మాయికి కూడా వాళ్ళ అమ్మా నాన్న ఎవరు దగ్గర లేకపోవడం, అత్తమామ దగ్గర లేకపోవడం, ఏదైనా బాధలుంటే షేర్ చేసుకునేది వాళ్ళు ఉంటే, అమ్మా నాన్న దగ్గర ఉంటే, ఎవరు లేకపోవడం వల్ల ఇక ఎందుకులే కొత్తగా పెళ్లి చేసుకున్నాం, మా కష్టాలన్నీ అమ్మ వాళ్ళకి కానీ అత్త వాళ్ళకి కానీ ఎందుకు చెప్పడం, మేము సంతోషంగా ఉన్నాము అనుకుంటున్నారు కదా అని, నా భర్త ఎప్పటికైనా మారుతాడు అని ఆ అమ్మాయి కూడా కాముగానే ఉన్నది. రోజు రోజుకి తాగడం ఎక్కువైతుంది. ఇదేంది తాగడం అని అంటే ఇంట్లో గొడవలు ఎక్కువైతున్నాయి. ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పుకున్నా గాని మేమేం చేస్తామమ్మా, ఆయన వేసే గొడవకి మేమేమంటాం, తాగినప్పుడు మళ్ళీ మా మీదకి వస్తే మేమేం చేయాలని ఇరుగు పొరుగు వాళ్ళు అంటారు. అంటే వాళ్ళు రెంట్కున్న ఓనర్లైనా గాని లేదు అంటే పక్కనున్న వాళ్ళు గాని ఏదైనా తాగినప్పుడు మేము అడ్డం వస్తే మా మీదకే వస్తారు కదా, మాకెందుకు లేనిపోని గొడవ, మీరు ఒకటే ఉంటారు అని ఇలాంటి మాటలు అనేవాళ్ళట ఇంటి పక్కల వాళ్ళు. కొన్ని నెలలకి ఆ అమ్మాయి గర్భవతి అయింది. గర్భవతి అయినా అన్న సంతోషంలో ఆ అమ్మాయి భర్త మారుతాడని ఎంతో ఆశపడ్డది. భర్తకు సంతోషంగా చెప్పింది, తను సంతోషపడ్డాడు. కానీ తాగడం మాత్రం మానలేదు. అటు అమ్మ వాళ్ళకి అత్తగారికి కూడా ఈ సంతోషమైన వార్త చెప్పిండ్రు. అయితే ఎలాగైనా నా రోజులు వచ్చిపో అమ్మా అంటే, నేను 9 నెలల వరకు ఇక్కడే ఉంటాను, ఎందుకంటే నా భర్తని ఎవరు చూసుకుంటారు, తనకెవరు అన్నం వండి పెడతారు, పొద్దున పోతే సాయంత్రం వస్తాడు, నా భర్త కోసం కష్టం అవుతుంది కాబట్టి తన కోసం నేను ఇక్కడే ఉంటా, 9 నెలలు పడ్డాక డెలివరీకే వస్తా అని అమ్మ వాళ్ళకు చెప్పుకుంటది ఆ కూతురు. వాళ్ళు కూడా అమ్మా నాన్న అంత దూరం వచ్చి ఉండలేని స్థితిలో అమ్మా నాన్న ఉన్నారు. భార్య అంత ప్రేమగా ఉన్నా గాని భర్త భార్యను అర్థం చేసుకుంటలేడు. భార్య ఎప్పుడు భర్త కోసమే ఆలోచిస్తూ ఉంటది, కానీ భర్త అయితే పట్టించుకోడు. రోజు డ్యూటీకి వెళ్ళడం, రావడం, తాగడం, గొడవ పెట్టుకోవడం, కొట్టడాలు, తిట్టడాలు, ఆ అమ్మాయి ఏడవడాలు అవన్నీ మామూలే. మళ్ళీ పొద్దున లేవంగానే తను మళ్ళీ పనికి వెళ్ళిపోవడం. కనీసం ఆమె తిన్నదా తినలేదా, గర్భవతి ఎట్లా ఉన్నది ఏంది అనేది కూడా అడిగేవాడు కాదట. అట్లా రోజు పాపం వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతూనే ఉన్నాయట. అడిగేసి అమ్మాయి 8వ నెల గర్భిణీ వరకు 8 నెలలు వచ్చినా ఆమెకి చేతగాకపోయినా భర్త కోసం అన్ని పనులు చేసుకుంటూ, ఆయన కొట్టినా తిట్టినా 4 గోడల మధ్యలో ఏడ్చుకుంటూ బయటకు చూడడానికి మాత్రం హ్యాపీగా ఉన్నట్టే ఉండేదట. ఒక రోజు ఫుల్లుగా తాగొచ్చి బాగా పెద్ద ఎత్తున గొడవ పెట్టిండు. అంతేకాకుండా చేయి చేసుకున్నాడట. అది విపరీతమైన దెబ్బలట. ఆమెను విపరీతంగా కొట్టి వాడికి సోయి లేకుండా వాడు పడుకున్నాడు. ఇక ఆ అమ్మాయి నాకేదన్నా జరుగుతుందేమో అంటే ఆమె గురించి కాదండి, ఆమె గర్భంతో ఉంది కదా, కడుపులో ఉన్న బిడ్డకు ఏదన్నా జరుగుతుందేమో అన్న భయానికి, బాధకు అర్ధరాత్రి 11, 12 అయ్యే టైంకి పోయి ఇంటి పక్కల వాళ్ళను లేదా ఇంటి ఓనర్ వాళ్ళను సహాయం అడిగిందట. నాకు ఏదో జరుగుతుందేమో అని భయం అవుతుంది, నా కడుపులో బిడ్డ ఎలా ఉందో కొంచెం నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, నాకు ఇట్లా జరుగుతుంది అని పక్కింటి వాళ్ళను, ఓనర్ వాళ్ళను బాగా బతిమిలాడిందట. కానీ
నిన్ను మేము హాస్పిటల్ తీసుకుపోతే నిన్ను మేము చూసుకుంటే నీ భర్త మధ్యలో లేచి వచ్చి మళ్ళీ మాతో గొడవలు పెట్టుకుంటాడు, మా మీదికి వస్తాడు కొట్టడానికి. కాబట్టి మీ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. మొహం మీదే తలుపులు వేసేసరికి ఆమె మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చి అతను ఎంత లేపినా భర్త లేవలేదట. ఆమెకు ఫోన్ చెయ్యాలి అన్న ఆలోచన రాలేదో మరి లేదు అంటే ఫోన్ అందుబాటులో లేదో ఏం జరిగిందో తెలియదు గాని రాత్రికి రాత్రి ఆమెకు సీరియస్ అయిపోయి తెల్లారేసరికల్లా ఆమె సృహ కోల్పోయి ఉన్నది. తాగింది దిగిన తర్వాత తనకి సోయి వచ్చినాక భార్యని హాస్పిటల్ గా తీసుకెళ్లేసరికి గర్భంతో ఉంది కదా, కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది. నైటే మీరు తీసుకొచ్చి ఉంటే ఆ బిడ్డ బ్రతికేది అని డాక్టర్ గారు చెప్పారట. కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది అని తెలవంగానే పాపం ఆ తల్లి తల్లడిల్లిపోయింది. తండ్రి కూడా ఏడిచిండు. కానీ ఏం లాగం, అది భార్య గర్భంతో తెలిసినప్పుడు కొంచెం అందుబాటులో జాగ్రత్తగా ఉండాలని ఆ భర్తకు తెలియనప్పుడు ఏం చేస్తాం? అట్లాంటి విధవ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? జరగకూడనిది జరిగిపోయిన తర్వాత పక్కలున్న వాళ్ళు కొద్దిగన్నా మానవత్వంతో ఆలోచిస్తే ఆమె పాప బ్రతికేది. వెంటనే హాస్పిటల్ తీసుకుపోయి ఆమెకి చికిత్స చేపిస్తే తల్లి బిడ్డలు ఇద్దరు ఇప్పుడు క్షేమంగా ఉండేవాళ్ళు. ఇట్లా తయారైతారు చుట్టుపక్కల వాళ్ళు, భార్య భర్తలే గాని లేదంటే ఆ ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా ఎవరైనా అరుపులు వినవడ్డా ఏం జరిగినా ఇవాళ రేపు మాకెందుకు అని తలుపులేసుకుంటాను మొహం మీద. ఒక మనిషివి అన్న మానవత్వం కూడా నువ్వు ఆలోచించకపోతే ఇలాంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు అసలు మనము మనుషుల మధ్యలో ఉంటానమా, అడవిలో ఉంటానమా, మృగాల మధ్యలో ఉంటానమో అర్థమైతలేదు. మృగాలైనా కొంచెం ఆలోచిస్తాయేమో మనుషులు కనబడ్డప్పుడు తినాలా వద్దా అని, కానీ మనుషులు మాత్రం అంతకన్నా దారుణంగా తయారైతారు. మాకేమైతుందో అని ఆలోచించకుండా కనీసం మీరు డైరెక్ట్ గా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోయినా ఇండైరెక్ట్ గా వాళ్ళకి హెల్ప్ చేసేలాగైనా మీరు చూసుకోండి. ఎందుకంటే మన వల్ల తెలిసి మనం సహాయం చెయ్యగలిగే అంత ఉన్నా గాని ఒక ప్రాణం బోంగా మనం చూసుకుంటున్నామంటే. కానీ కొన్ని చోట్ల ఎట్లుంటదంటే 99% వేరేలాగా ఉన్న 1% ఒక్కరైనా మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు మన ఇంటి పక్కన. కానీ పాపం ఈమె దురదృష్టం ఏంటంటే ఈమె చుట్టుపక్కల అలాంటి మనుషులే లేరట. ఖచ్చితంగా కలికాలం లాగానే అంతమైపోతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు జరిగేవి చూస్తే మనుషులు మానవత్వాన్ని మొత్తమే మర్చిపోతున్నారండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చైతు మమ్మ.